స్నేహితులు స్టోరీ టైం అడ్వెంచర్స్ లో చూచూ ఆమె స్నేహితులు పాఠశాలలో ఉన్నారు. హఠాత్తుగా చాచా పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరకొచ్చాడు. అతను చాలా భయపడుతున్నట్టు కనిపిస్తున్నాడు. ఏమైంది చాచా? నీకేమైనా సమస్య వచ్చిందా? చూచూ, అక్కడ ఒక పెద్ద కుర్రవాడు చిన్న పిల్లలందరినీ ఏడిపిస్తున్నాడు. అలాగే మా పెన్సిల్స్ అన్నిటినీ తీసేసుకుంటున్నాడు. కంగారు పడకు చాచా, మనం తనని ఆపుదాం. మన వల్ల కాదు, తను మరీ పెద్దగా చాలా బలంగా ఉన్నాడు. మనం చిన్నవాళ్లమే కావచ్చు చాచా, కానీ మనమందరం కలిసుంటే చాలా బలమైన వాళ్ళం. ఇలా రండి, ఐకమత్యపు బలానికి సంబంధించిన ఒక కథని మీకు చెప్తాను. ఒక అడవిలో చిన్న జీవులన్నీ కలిసి ఒక పెద్ద దుష్ట ఏనుగు నుండి తమని తాము ఎలా కాపాడుకున్నాయో చూడండి. చాలా కాలం క్రితం ఒక అందమైన అడవి ఉండేది. అందులో నివసించే చిన్న జీవులన్నీ చాలా ఆనందంగా ఉండేవి. పిచ్చుకలు తమ గూళ్ళ నుండి పాటలు పాడుతూ ఉండేవి. తేనెటీగలు అందంగా జుంకారం చేస్తుండేవి. కప్పలు ఎవరిని పట్టించుకోకుండా గెంతుతూ ఉండేవి. ఇక కుందేళ్లు సంతోషంగా ఆడుకుంటూ ఉండేవి. ఇక వడ్రంగి పిట్టలు చెట్లల్లోని పురుగుల కోసం హడావిడి పడుతూ ఉండేవి. ఒకరోజు ఒక ఏనుగు ఆ అడవిలోకి వచ్చింది. చిన్నారి జంతువులు ఆ ఏనుగు దయతో స్నేహపూర్వకంగా ఉంటాయని భావించాయి. కానీ వాటి ఆశని నిరాశ చేస్తూ ఏనుగు చాలా దుష్టురాలుగా ప్రవర్తించేది. ఏనుగు చాలా చెడ్డ పనులు చేస్తూ ఉండేది. అది పిచ్చుకలు గూళ్ళు కట్టుకున్న కొమ్మల్ని విరిచేస్తూ ఉండేది. అది కుందేళ్లని కప్పల్ని తొక్కి పారేసేది. తేనె పట్టుల్ని ధ్వంసం చేసేది. ఆఖరికి ఆ ఏనుగు వడ్రంగి పిట్ట కొట్టుకున్న చెట్టును కూడా లాగేసేది. దాని చిన్న పిల్లల్ని ఉయ్యాల్లా ఊపేసేది. పక్షులు జంతువులు అన్నీ ఆ ఏనుగు గురించి కంగారు పడుతూ ఉండేవి. ఆ ఏనుగుని మనమే ఏదైనా చెయ్యాలి, లేదంటే అది మన జీవితాల్ని ఇలా నాశనం చేస్తూనే ఉంటుంది. అది మన మానాన మనల్ని వదిలేసేలా చెయ్యాలి.
కాబట్టి ఆ జంతువులన్నీ ఏనుగుతో మాట్లాడడానికి వడ్రంగి పిట్టని పంపాయి. మిస్టర్ ఏనుగు గారు, నా ఫ్రెండ్స్ నన్ను మాట్లాడడానికి ఇక్కడికి పంపారు. అయ్యో, మీకోసం ఒక సందేశాన్ని పంపించారు. మీరు మమ్మల్ని మా మానాన్ని వదిలేయండి. ఆ ఏనుగు వడ్రంగి పిట్టని చూసి నవ్వింది. నేను నీ మాటలు ఎందుకు వినాలి? నేనొక భారీ శక్తివంతమైన జంతువును. మీరందరూ బలహీనమైన చిన్ని జంతువులు. వెళ్ళెక్కడి నుంచి. నేను నాకు కావలసినట్టుంటానని మీ స్నేహితులందరికీ వెళ్ళి చెప్పు. అలా ఏనుగు ఆ చిన్న జీవుల్ని బాధ పెట్టడం కొనసాగిస్తూనే ఉండేది. ఆ చిన్న జంతువులన్నీ ఆ రాత్రి గుడ్లగూబ దగ్గరికి వెళ్ళాయి. అక్కడొక చెట్టు కింద నివసించే తెలివైన ముసలి పక్షి అది. గుడ్లగూబ గారు, మాకు మీ సహాయం కావాలి. మేము బలహీనులం, చిన్న జీవులం కాబట్టి ఆ ఏనుగు మమ్మల్ని చాలా బాధ పెడుతుంది. మీరు చెప్పేది తప్పు మిత్రులారా. మీరు చిన్నవాళ్లే కావచ్చు, కాని ఖచ్చితంగా బలహీనులు కారు. మీరందరూ చాలా బలమైన వాళ్ళు. మీరందరూ కలిసి పనిచేస్తే ఇంకా బలవంతులవుతారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నా దగ్గర ఒక ఆలోచనుంది. అలా తెలివైన గుడ్లగూబ ఆ చిన్న జంతువులన్నిటికీ తన ప్లాన్ ని చెప్పింది. ఆ మర్నాడు ఏనుగు నిద్రలేచి చిన్న జీవుల్ని బాధ పెట్టేందుకు సిద్ధమైంది. ఈ రోజు నేను మళ్ళీ ఆ చిన్న జీవులను ఇబ్బంది పెట్టి ఆనందిస్తాను. తేనెటీగలు ఏనుగు చెవు చెట్టు చేరి భీకరంగా జుంకారాలు చేయడం మొదలుపెట్టాయి. ఆ శబ్దం ఏనుక్కి విసుగు కలిగించడం మొదలుపెట్టింది. ఈ రోజు ఈ తేనెటీగలు చాలా శబ్దం చేస్తున్నాయి. నేను నా కళ్ళు మూసుకొని చెవులను గట్టిగా ఊపాలి. ఏనుగు తన కళ్ళు మూసుకోగానే వడ్రంగి పిట్ట వెంటనే కిందకొచ్చి వాటిని పొడిచింది. నా కళ్ళు ఏదో వాటిని పొడుస్తుంది. వీటిని వెంటనే వెళ్లి చెరువులో కడుక్కుంటే మంచిది. అలా ఏనుగు కళ్ళు మూసుకొని పరిగెత్తడం మొదలుపెట్టింది. కప్పలు ఒక గొయ్యి దగ్గర నిలబడి బెకబెక అంటూ అరవడం మొదలుపెట్టాయి. ఏనుగు అది విని ఆ గొయ్యిని చెరువు అనుకొని దాని వైపు పరిగెట్టడం మొదలుపెట్టింది. ఆ కప్పల బెకబెకలు వినిపిస్తున్నాయి. చెరువు ఈ తిన్నంగానే ఉండి ఉండాలి. ఆ ఏనుగు నేరుగా ఆ గొయ్యలో పడిపోయింది. ఆ గొయ్య చాలా లోతుగా ఉంది. తనంతట తాను బయటపడలేనని ఆ ఏనుక్కి బాగా అర్థమైంది. కాపాడండి! ఎవరైనా నన్ను ఈ గోతులోంచి తీసి కాపాడగలరా? గుడ్లగూబ చిన్న జంతువులు ఆ కొయ్య చుట్టూ చేరాయి. నా స్నేహితులు నిన్ను కాపాడగలరు ఏనుగుగారు. కాని మీకు వాళ్ళు సాయపడాలంటే మీరు వాళ్లతో దయగా ఉంటానని, ఇంకెప్పుడూ వాళ్ళని ఇబ్బంది పెట్టనని మాటివ్వాలి. మాటిస్తున్నాను. నేను దయగా ఉంటాను. మళ్ళీ ఎప్పుడు వాటిని బాధ పెట్టను.
అప్పుడు ఆ చిన్న జీవులన్నీ కలిసి ఏనుగుకి సహాయం చేశాయి. అది వెళ్ళి చిన్నారి అడవి రేంజర్స్ ని పిలిచింది. ఆ చిన్నారి అడవి రేంజర్స్ ఏనుగుని కాపాడడానికి వచ్చారు. కంగారు పడొద్దు, కొన్ని నిమిషాల్లో నిన్ను మేము బయటికి తీసేస్తాం. ఆ చిన్న జీవులు చేసిన సహాయానికి ఏనుగు ఎంతో సంతోషపడింది. అందరికీ ధన్యవాదాలు. మీరు చాలా దయ చూపించారు. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. మిమ్మల్ని చాలా చిన్నవాళ్లు, బలహీనులుగా భావించాను. కానీ మీరందరూ చాలా బలవంతులు. మేమంతా కలిసి ఉండడం వల్లే మేము బలంగా ఉన్నాం తెలుసా? నువ్వు మాతో కలిసి మా అందరికీ స్నేహితుడిగా ఉండు. అప్పుడు మనందరం ఇంకా బలంగా, ఆనందంగా ఉండొచ్చు. అలా ఆ ఏనుగు చిన్న జీవులన్నీ స్నేహితులుగా మారిపోయాయి. అలా ఆ ఏనుగు దయగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ సంతోషంగా ఉండొచ్చని తెలుసుకుంది. ఆ తర్వాత అది మళ్ళీ ఇంకెప్పుడు ఎవ్వరినీ బాధ పెట్టలేదు. చూచూ చాచాకి ఆ కథ చెప్పడం పూర్తవుతుండగా చాచాని బాధ పెడుతున్న కుర్రాడు అటుగా వచ్చాడు. చాచా, నీ పెన్సిల్స్ అన్ని నాకిచ్చాయి. చూచూ ఇంకా మిగిలిన వాళ్ళు ముందుకొచ్చి చాచా పక్కనే నిలబడ్డారు. హాయ్, మేం చాచా స్నేహితులం. నీకు పెన్సిల్స్ కావాలా? మేమంతా మా పెన్సిల్స్ ఇచ్చేస్తాం. నేను నా దగ్గరున్న పెన్సిల్ కూడా నీకు ఇచ్చేస్తాను. కానీ నువ్వు అందరితో మంచిగా నడుచుకోవాలి. నన్ను క్షమించండి. ఆ కుర్రాడు చాచాని ఇబ్బంది పెట్టడం ఆపేశాడు. చాచా తన స్నేహితులతో ఉన్నప్పుడు చిన్నవాడు బలహీనుడు కాదని అర్థం చేసుకున్నాడు. అతను మరింత దయగా, మంచిగా కూడా మారాడు. అది ప్రతి ఒక్కరూ అతన్ని ఇష్టపడేలా చేసింది. చూచూ, చాచా, చిన్నారి టాకులు ఇంట్లో ఆడుకుంటున్నారు. హఠాత్తుగా ఒక పెద్ద సాలీడు అటుగా వచ్చింది. కంగారు పడకండి పిల్లలు. మీరు భయపడుతున్నారని నాకు తెలుసు. కానీ మీరు కంగారు పడకుండా ఆలోచిస్తే ఆ సాలీడుని తరిమేసే మార్గం దొరుకుతుంది. అచ్చ అడవిలో సింహం ఎదురైనప్పుడు ఫ్రెడీ అనే దున్న చేసినట్లు. ఫ్రెడీ దున్నా? లయనా? అవును, మీకు ఆ కథ చెప్తాను వినండి. అలా చూచూ తన కథ మొదలుపెట్టింది. ఫ్రెడీ ఒక దున్న. అది ఒక రైతు దగ్గర పనిచేస్తుంది. ఆ రైతు పొలాన్ని దున్నటానికి సహాయపడేది. ఫ్రెడీ ముసల్దైపోయినప్పుడు ఆ రైతు దాన్ని ఒక అడవిలోకి తీసుకువెళ్ళాడు. ఫ్రెడీ, నువ్వు ఎంతో కష్టపడి పని చేశావు. ఇక నుంచి నువ్వు హాయిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ అడవి నిండా ఎంతో చక్కటి పచ్చటి గడ్డి దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు అడవిలో ఉండడానికి ఇష్టపడతావా, లేక పొలంలో పని చేయడానికి ఇష్టపడతావా? నాకు అడవిలో ఉండాలని ఉంది. నేను చాలా కాలం పొలంలోనే ఉన్నాను కదా. అలా అయితే వెళ్ళు. కానీ నువ్వు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెడీ. అడవి ఎప్పుడూ సురక్షితం కానే కాదు. నీకు భయం వేసినప్పుడు ప్రశాంతంగా ఉండాలి.
అప్పుడు నిన్ను నువ్వు నీ సమస్య నుంచి కాపాడుకునేందుకు సహాయపడుతుంది. ఆ రైతు ఫ్రెడీకి ఒక ఊలు తొడుగుని బహుమతిగా ఇచ్చాడు. ఫ్రెడీ అడవిలోకి వెళ్ళిపోయింది. గుడ్ బై ఫ్రెడీ. గుడ్ బాయ్. ఈ అడవి చాలా అందంగా ఉంది, కానీ ఎండావానల నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి ఒక మంచి సురక్షితమైన ప్రదేశాన్ని వెతుక్కోవాలి. ఆ ప్రదేశాన్ని నా ఇల్లు అని చెప్పుకోవాలి. త్వరలోనే ఫ్రెడీకి ఒక ఖాళీ గుహ దొరికింది. అది సరిగ్గా పచ్చటి చెట్ల పక్కనే ఉంది. ఈ గుహ చాలా వెచ్చగా ఉంది. ఒకప్పుడు ఏదో ఒక జంతువు ఇక్కడ ఉండి ఉంటుంది. అదిప్పుడు అడవి వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటుంది. అలా ఫ్రెడీ ఆ గుహని తన ఇంటిగా మార్చుకుంది. అడవిలో ఉన్న చాలా జంతువులు మంచివే. ఫ్రెడీకి అవి నచ్చాయి. హలో దుప్పి. గుడ్ మార్నింగ్ కుందేలు. నా పేరు ఫ్రెడీ. నేనొక దున్నని. కానీ ఆ అడవిలో ఒక జిత్తులు మారి నక్క కూడా ఉండేది. దానికి ఫ్రెడీ మీద ఆసక్తి కలిగింది. ఆ గుహలోకి ఒక కొత్త జంతువు వచ్చింది. చాలా భయంకరంగా ఉంది. యాక్స్! ఇది కేవలం ఊలు తొడిగి ఉన్న ఒక ముసలి దున్న. ఎంతో పొరపాటు పడ్డాను. అది చాలా రుచికరంగా కనిపిస్తుంది. దాన్ని తినగలిగే మార్గం ఏదైనా కనిపెట్టాలి. ఆ నక్క నన్నే గమనిస్తూ ఉంది. దాంతో నేను జాగ్రత్తగా ఉండాలి. దానికి అవకాశం దొరికితే నన్ను తినేయాలని అనుకుంటుంది. ఒకరోజు ఫ్రెడీ గుహలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దానికొక సింహం గాండ్రింపు వినిపించింది. ఫ్రెడీ కన్నుల్లో నుంచి బయటికి చూస్తే దానికొక సింహం కనిపించింది. అది చాలా కోపంగా ఉంది. గుహ వైపే నడుచుకుంటూ వస్తుంది. నా అందమైన ఇల్లు. నేను చివరికి నా పాత గుహకే వచ్చేసాను. నేను కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత తినడానికి ఏదైనా రుచికరమైన దాన్ని వెతుక్కుంటాను. ఇది సింహం గుహ. ఫ్రెడీ తనొక సింహం గుహలో ఉన్నానని అర్థం కాగానే దానికి కొంచెం భయం వేసింది. సింహం దాన్ని చూసిన క్షణం చంపి తినేస్తుందని కూడా దానికి ఖచ్చితంగా తెలుసు. కానీ దానికి ఆ రైతు మాటలు గుర్తొచ్చాయి. ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకుంది. నీకు భయం వేసినప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు నువ్వు ఆలోచించుకోవడానికి సమయం దొరుకుతుంది. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఉపాయం కూడా వస్తుంది. నేనిప్పుడు ప్రశాంతంగా ఉండి నన్ను నేను కాపాడుకోవడానికి ఏం చెయ్యాలో ఆలోచించాలి. అలా అనుకుని ఫ్రెడీ ప్రశాంతంగా ఉంది. అలాగే తనొక ప్లాన్ కూడా ఆలోచించుకుంది. నేను ఆకులను ఉపయోగించుకొని మారువేషం వేసుకుంటాను. ఆ కొమ్మల్ని నోట్లో పెట్టుకుంటే సింహం నాకు పెద్ద పళ్ళున్నాయని అనుకుంటుంది. సింహం గుహ దగ్గరకు వచ్చేసరికి ఫ్రెడీ బయటికి తొంగి చూసి ఒక భయంకరమైన జంతువులా నటించింది. అలాగే తనతో పాటు ఆ గుహలో వేరే వాళ్ళు కూడా ఉన్నట్టు నటించసాగింది. బ్రదర్, త్వరగా లోపలికొచ్చాయి. వచ్చి మన గుహ వైపు వస్తున్న ఆ రుచికరమైన సింహాన్ని చూడు. ఈ రోజు రాత్రి మన భోజనానికి వేటాడక్కర్లేదు. ఎందుకంటే మన భోజనం తిన్నగా మన దగ్గరికే వస్తుంది. నా గుహలో ఏదో విచిత్రమైన జంతువు ఉంది. నేను పారిపోతే మంచిది. ఫ్రెడీని చూసి దాని మాటలు వినగానే సింహం చాలా భయపడింది. అది పారిపోవడం మొదలుపెట్టింది. కానీ కొద్దిసేపట్లోనే ఆ సింహం నక్కని గుద్దుకుంది. సింహం గారు, మీరు తిరిగి అడవిలోకి వచ్చారా? కానీ ఎందుకు భయపడుతున్నారు? సింహం తను చూసిన దాని గురించి నక్కకి చెప్పింది. నా గుహలో 2 భయంకరమైన జంతువులున్నాయి. అవి అన్నాదమ్ములనుకుంటా. నన్ను తినేయాలని చూస్తూ ఉన్నాయి అవి. నక్క సింహం మాటలకి నవ్వేసింది. ఆ గుహలో కేవలం ఒకే ఒక జంతువు ఉంది సింహం గారు. అది ఒక ముసలి దున్న. అది ఏమాత్రం భయంకరమైనది కాదు. ముసలి దున్న? అవును సింహం గారు. మనం మీ గుహ దగ్గరకు వెళ్దాం. మీరు ఆ దున్నని తినొచ్చు. ఆ రుచికరమైన భోజనాన్ని నాకు కూడా కాస్త పంచొచ్చు.
ఒకవేళ అది దున్న కాకపోతే, అది నన్ను తినేసేందుకు ప్రయత్నిస్తే నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి పారిపోతావు కదా, అప్పుడేం చేద్దాం? ఆ దున్న మొత్తాన్ని మీరొక్కరే తినేయచ్చు కదా సింహం గారు. నాకొక ఆలోచన వచ్చింది. మన తోకల్ని ముడివేసుకుని గుహ దగ్గరకు వెళ్దాం. అప్పుడు మీకు నేను పారిపోనని నమ్మకం ఉంటుంది. అలాగే మొత్తం దున్నని మీరొక్కరే తిన్నారని నాకు కూడా నమ్మకంగా ఉంటుంది. అలా అనుకుని సింహం నక్క తమ తోకల్ని ముడివేసుకొని గుహ దగ్గరికి వెళ్ళాయి. ఫ్రెడీ ఆ సింహం నక్క రావడం చూసింది. సింహం నక్కతో కలిసి తిరిగొస్తుంది. ఆ నక్క సింహానికి మొత్తం నా గురించి చెప్పేసుంటుంది. నేను ప్రశాంతంగా ఉండాలి. మళ్ళీ ఇంకోసారి నన్ను నేను కాపాడుకోవడానికి ఆలోచించాలి. నక్క సింహం గుహ దగ్గరికి రాగానే ఫ్రెడీ బయటకొచ్చింది. నక్క తనకి చాలా పరిచయం ఉన్నట్టు దాన్ని తిట్టడం మొదలుపెట్టింది. నక్క, ఏమైంది నీకు? నేను నీకు 2 సింహాల్ని తీసుకొని రమ్మని చెప్పాను కదా, ఒకటి నాకు, ఒకటి నా తమ్ముడికి. కానీ నువ్వు కేవలం ఒక బక్క చిక్కిన సింహాన్నే తీసుకొచ్చావు. ఇది మా కడుపు నింపడానికి సరిపోదు. కాబట్టి మేము నిన్ను కూడా తినక తప్పదు నక్క. మేము సింహాన్ని తినేయగానే నిన్ను కూడా తినేస్తాం. అయ్య బాబోయ్, అది నన్ను తినేయాలనుకుంటుంది. ఆ సింహం ఫ్రెడీ కథని నమ్మేసింది. నువ్వు నన్ను మోసం చేసి తీసుకొచ్చావు. నో నో, ఆగండి. అలా అంటూ సింహం సాధ్యమైనంత వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. నక్క తోక సింహం తోకకి ముడివేసి ఉండడం వల్ల దాన్ని కూడా లాక్కుంటూ వెళ్ళిపోయింది. ఫ్రెడీ ప్రశాంతంగా ఉండి ఆ రోజు తనను తాను కాపాడుకున్నందుకు సంతోషించింది. ఆ తర్వాత ఫ్రెడీ ఎప్పుడూ దేనికి కంగారు పడలేదు. మిగిలిన రోజులన్నీ చాలా సంతోషంగా గడిపేసింది. చూచూ కథ చాచా మరియు చిన్నారి టాకులు ప్రశాంతంగా ఉండేందుకు సహాయపడింది. రండి చాచా, చిన్నారి టాకు, గట్టిగా ఊపిరి పీల్చి వదిలేయండి. 5 అంకెలు లెక్క పెట్టండి. 1 2 3 4 5. ఇప్పుడు ఆ సాలీడుని తరిమి కొట్టడానికి ఏం చేయాలో ఆలోచించండి. నాకు ఉపాయం వచ్చింది. మనం ఆ కిటికీని తెరుద్దాం. ఆ సాలీడప్పుడు బయటికి వెళ్ళిపోతుంది. అలా అని చాచా కిటికీని తెరిచి ఆ సాలీడు బయటకు వెళ్లేలా చేశాడు. చూచూ చెప్పిన కథ వల్ల చాచా చిన్నారి టాకులు భయం వేసినప్పుడు ప్రశాంతంగా ఉండాలని, ప్రశాంతంగా ఉండడం ఎప్పుడూ మరింత స్పష్టంగా ఆలోచించడానికి సహాయం చేస్తుందని బాగా గుర్తుపెట్టుకున్నారు. చూచూ ఆమె స్నేహితులు ఇంట్లో ఆడుకుంటున్నారు. చిన్నారి టాకు కూడా వాళ్లతో ఆడుకుంటున్నాడు. సరిగ్గా అప్పుడే కస్లీ అక్కడికొచ్చాడు. తను చిన్నారి టాకుని ఎత్తుకొని పక్కన కూర్చోబెట్టి టాకు కుర్చీలో తను కూర్చున్నాడు. నేను నీ కుర్చీలో కూర్చుంటాను చిన్నారి టాకు. ఇది చాలా చక్కగా ఇంకా మెత్తగా ఉంది. కస్లీ చిన్నారి టాకుతో ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడో చూచూ గమనించింది. కస్లీ, నువ్వు ఇలా చేయటం ఏమీ బాగోలేదు. నువ్వు చిన్నారి టాకుతో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నావు. చిన్నారి టాకు చాలా చిన్నవాడు కదా, ఖచ్చితంగా నన్ను ఏమీ అనుకోడు. లేదు, చిన్నారి టాకు చిన్నవాడే కావచ్చు కస్లీ, కానీ తనకు కూడా మనలాగే ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదా. కనుక నువ్వు తనని కూడా చాలా ప్రేమగా చూసుకోవాలి. కుందేలుని నిర్లక్ష్యం చేసినా ఏనుగులా అస్సలు ఉండకూడదు. ఏనుగా? కుందేళ్ళ?
అవును కస్లీ, నేను నీకొక కథ చెప్తాను. బహుశా అది వింటే నువ్వు చిన్నవాళ్ళని బాగా చూసుకుంటావు. అలా చూచూ కథ చెప్పడం మొదలుపెట్టింది. చాలా కాలం క్రితం ఒక పొలం దగ్గరలో ఉన్న అడవిలో ఒక కుందేళ్ల గుంపు ఉండేది. అవి భూమి నుండి క్యారెట్లను తీసుకొని అవి తింటూ ఆనందంగా జీవించేవి. ఈ క్యారెట్లు ఎంతో రుచిగా ఉన్నాయి. ఒకరోజు ఒక ఏనుగు అదే అడవిలో జీవించేందుకు వచ్చింది. అది కుందేళ్లని అంత దయగా చూసేది కాదు. అవి చాలా చిన్నవని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకునేది. దాంతో ఆ అడవిలో వాటిని చాలా నిర్లక్ష్యంగా తన భారీ పాదాల కింద తొక్కుకుంటూ నడిచి వెళ్ళిపోయేది. ఒకరోజు ఆ ఏనుగు ఒక కుందేలు తింటూ ఉండగా చూసింది. దాన్ని కాస్త ఆట పట్టించాలని నిర్ణయించుకుంది. కాస్త సరదాగా ఆ కుందేలుని ఆట పట్టిస్తాను. ఏనుగు తన తొండం నిండా నీళ్లు నింపుకొని ఆ కుందేలు ఒళ్ళంతా వెదజల్లేసింది. ఆ కుందేలుకి చాలా కోపం వచ్చింది. ఏనుగుని తిట్టడం మొదలుపెట్టింది. చూడండి ఏనుగు గారు, మీరు మా కుందేళ్లతో ఇలా దారుణంగా ప్రవర్తించడం మానుకోవాలి. మేం చిన్నవాళ్ళమే కావచ్చు, కానీ మేమంతా కలిస్తే చాలా బలవంతులు అవుతాం. ఆ ఏనుగు కుందేల్ని చూసి నవ్వేసింది. నేనే ఈ అడవిలో జంతువులన్నిటికంటే అత్యంత బలమైన దాన్ని. నాతో మీరు అసలు పోటీ పడలేరు. మీరెప్పటికీ ఎందులోనూ నాకంటే బాగా చేయలేరు. మీ కుందేళ్ళన్నిటికంటే నేనే చాలా చాలా గొప్పదాన్ని. ఏనుగు గర్వం, అహంకారంతో విసిగిపోయిన కుందేలు దానికి ఎలాగైనా గుణపాఠం నేర్పించాలని నిర్ణయించుకుంది. నాకొక ఆలోచన వచ్చింది ఏనుగు గారు. ఈ రోజు సాయంత్రం మనం ఒక పరుగు పందాన్ని పెట్టుకుందాం. మీరు గెలిస్తే మా కుందేళ్ళన్నీ మీరు కావలసిన విధంగా ప్రవర్తిస్తాయి. కానీ మీరు ఓడిపోతే మాతో మీరు దయగా గౌరవంగా ఉంటారని మాకు వాగ్దానం చెయ్యండి. సరే కుందేలా, మనిద్దరం పరిగెడదాం. కానీ ముందే హెచ్చరిస్తున్నాను, గెలుపు నాదే. త్వరలోనే కలుద్దాం. ఆ కుందేలు గెంతుకుంటూ ఇంటికి వెళ్లి తన స్నేహితుల్ని పిలిచింది. మిత్రులారా, త్వరగా రండి. మీరు నాకు ఒక సహాయం చెయ్యాలి. మనం ఆ ఏనుగుకి ఒక గుణపాఠం నేర్పించాలి. ఆ కుందేలు తన ఆలోచనని ఇతర కుందేళ్లకి చెప్పింది. ఆ సాయంత్రం కుందేలు ముందుగా అనుకున్నట్టే ఏనుగుని కలిసింది. రండి ఏనుగు గారు, మన పరుగు పందెం ఆ వడ్రంగి పిట్ట బుడగని పేల్చిన వెంటనే మొదలవుతుంది. 1 2 3 ఒక్కసారిగా ఏనుగు కుందేలు మధ్య పరుగు పందెం మొదలైంది. ఏనుగు చాలా వేగంగా పరిగెత్తింది. ఆ పందెంలో గెలుపు తనదే అనుకుని భావించింది. కుందేలు దానికంటే చాలా వెనకపడిపోయింది. నేను ఓడిపోయే అవకాశమే లేదు. ఆ కుందేలు నాకంటే చాలా వెనకబడుంది. కానీ ఆ ఏనుగు ఆశ్చర్యపడేలా హఠాత్తుగా తన ముందర ఒక కుందేలుని గమనించింది. ఆ కుందేలు నాకంటే ముందు ఎలా వచ్చింది? అది చాలా వేగంగా పరిగెత్తుండాలి. నేనింకా వేగం పెంచితే మంచిది. అలా ఏనుగు ఇంకా వేగంగా పరిగెత్తింది. కానీ కేవలం కొద్ది దూరం వెళ్ళేసరికి ఆ కుందేలు తనకంటే ముందు ఉండటం గమనించింది. ఆ కుందేలు మళ్ళీ నాకంటే ముందెలా ఉంది? నేను తొందరపడాలి, లేకపోతే ఈ పందెంలో అదే గెలుస్తుంది. ఆ ఏనుగు ఇంకా ఇంకా వేగంగా పరిగెత్తింది.
కానీ మళ్ళీ ఆ కుందేలు తనకంటే ముందు ఉండడం చూసింది. ఆ? అది మళ్ళీ నాకంటే ముందు ఎలా ఉంది? పరిగెత్తాలి. త్వరలోనే ఆ ఏనుక్కి ముగింపు గీత కనిపించింది. దాని కాళ్ళు నొప్పులు పడుతున్నా సాధ్యమైనంత వేగంగా అటువైపుగా పరుగులు తీసింది. అయ్యయ్యో, ఆ కుందేలు మళ్ళీ నాకంటే ముందుందే. అది ఆ ముగింపు గీతను దాటేస్తోంది. నేను పందెంలో ఓడిపోయాను. సరే కుందేలు, నువ్వే గెలిచావు. నేను ఓడిపోయాను. నువ్వే బలవంతురాలివి. నువ్వు నా అంత గొప్పదానివి. నిజానికి నాకంటే కూడా గొప్పదానివి. కాబట్టి నిన్ను అలాగే మిగిలిన కుందేళ్ళన్నింటినీ దయగా గౌరవంగా చూసుకుంటాను. ధన్యవాదాలు. ఆ కుందేలు తన మీద ఒక ట్రిక్ ప్రయోగించిందని దానికి తెలియదు. పరుగు పందెం మొదలవడానికి ముందు ఆ కుందేలు అచ్చం తనలాగే ఉండే స్నేహితుల్ని పిలిచింది. ఆ పరుగు పందెం జరిగే దారంతా నిలబడి ఆ ఏనుగు ముందు పరిగెత్తమని అడిగింది. మిత్రులారా, తొందరగా పరుగు పందానికి సమయం కావస్తుంది. ఒక్కొక్క కుందేలు ఒక్కొక్క దారి మలుపున దాక్కొని ఉండండి. ఏనుగు రావడం చూడగానే బయటకొచ్చి దాని ముందే మీరు పరిగెత్తండి. ఆ ఏనుగు మిమ్మల్ని చూసి నేనే అనుకుంటుంది. నేను తనకంటే ముందున్నానని తను భావిస్తుంది. ఆ రోజు నుంచి ఏనుగు కుందేళ్లన్నిటినీ ఎంతో దయగా గౌరవంగా చూడటం మొదలుపెట్టింది. దానంతటికి ఆ తెలివైన కుందేలే కారణం. నేను వెళ్ళొచ్చా? దాని కిటుకు ఏనుక్కి ఒక గుణపాఠం నేర్పించింది. దాన్ని వినయంగా మార్చేసింది. చిన్నారి టాకు చిన్నవాడే కావచ్చు, కానీ అతను తెలివైనవాడు కస్లీ. అచ్చు ఆ కుందేలులాగే. ఇప్పుడు నువ్వు అతన్ని చక్కగా చూసుకుంటే మంచిది. లేకపోతే ఆ కుందేలు ఏనుక్కి చేసినట్లే తను కూడా నిన్ను మోసం చేస్తాడు. నన్ను క్షమించు చిన్నారి టాకు. ఇప్పటి నుంచి నేను నీతో చక్కగా ఉంటాను. నువ్వు చిన్నవాడివి, కానీ చాలా ముఖ్యమైన వాడివి. అలా కస్లీ చిన్నవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు చిన్నగా ఉన్నా కూడా చాలా ముఖ్యమైన వాళ్ళని అతనికి అర్థమైంది. చాచా దగ్గర తాను ఆడుకుని వదిలేసిన బొమ్మలు చాలా ఉన్నాయి. అతను వాటిని తనకన్నా చిన్న పిల్లలకి ఇవ్వాలనుకున్నాడు. కానీ అక్కడ చాలా మంది పిల్లలున్నారు. ఆ బొమ్మల్ని ఎవరికివ్వాలో చాచాకి అర్థం కాలేదు. చూచు, ఇక్కడ చాలా మంది పిల్లలున్నారు. ఇప్పుడు నా బొమ్మల్ని ఎవరికి ఇవ్వాలి? నువ్వు నీ బొమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నావు చాచా. కాబట్టి నువ్వు వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకునే వారికే ఇవ్వాలి. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. నువ్వు నీ బొమ్మల్ని ఇక్కడే వదిలేసి ముందు ఆ పిల్లల్ని గమనించు. తర్వాత సరైన నిర్ణయం తీసుకోవచ్చు. అచ్చం ఎలక తాత చేసినట్లు తన కూతుళ్లలో అందరికన్నా ఎక్కువగా తన కుటుంబాన్ని ఎవరు బాగా చూసుకుంటారో తెలుసుకోవడానికి చేస్తాడు.
ఎలక తాత వాళ్ళ కూతుర్లా. అవును, నీకా కథ చెప్తాను విను. అలా చూచూ చాచాకి ఒక కథ చెప్పడం మొదలుపెట్టింది. ఎలక తాత చాలా ముసలివాడు. అతను ఒక పెద్ద ఇంట్లో ఉండేవాడు. అతనికి 4 కూతుర్లు ఇంకా ఎన్నో చిన్న ఎలకలతో కలిసి జీవించేవాడు. ఎలక తాత చాలా కష్టపడి పనిచేసేవాడు. తను సంపాదించిన డబ్బులతో మొత్తం కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఎలక తాత వయసు సహకరించేది కాదు. తానింక విశ్రాంతి తీసుకొని తన కుటుంబాన్ని చూసుకునే బాధ్యతని ఎవరికైనా అప్పగించాలి అనుకున్నాడు. నేను ముసలివాణ్ణి అయిపోతున్నాను. నా తర్వాత ఈ బాధ్యతలు తీసుకునేందుకు ఇంకెవరినైనా నేను ఎంచుకోవాలి. నా 4 కూతుర్లు చాలా మంచి వాళ్ళు, దయ కలిగిన వాళ్ళు. ఆ 4లో తెలివైన వారెవరో నేను ఎంచుకోవాలి. వాళ్ళకే నా కుటుంబ బాధ్యతని అప్పగించాలి. ఆ మర్నాడు ఉదయం ఎలక తాత మొదట బయటికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి తన దగ్గర 4 సంచులున్నాయి. వాటిల్లో పచ్చి వేరుశనక్కాయలు ఉన్నాయి. కొద్దిసేపటి తర్వాత ఎలక తాత తన 4 కూతుర్లని పిలిచాడు. వారికి తల ఒక సంచిని ఇచ్చాడు. నా బుజ్జి తల్లులు, ఈ సంచుల్లో వేరుశనక్కాయలున్నాయి. మీరందరూ తలో సంచిని తీసుకోండి. 6 నెలల తర్వాత ఈ వేరుశనక్కాయల్ని మళ్ళీ నాకు తిరిగివ్వాలి. అలాగే నాన్నా. అలా ఆ 4 కూతుర్లు తల ఒక సంచిని తీసుకున్నారు. 6 నెలల పాటు ఆ వేరుశనక్కాయల్ని ఏం చేయాలా అని ఆలోచించారు. కాలం పరుగులు తీసింది. త్వరలోనే 6 నెలలు గడిచిపోయాయి. ఎలక తాత తన కూతుర్లని మళ్ళీ పిలిచాడు. నా బుజ్జి తల్లులు, నేను మీకు తలో వేరుశనక్కాయ సంచి ఇచ్చి 6 నెలలైపోయింది. ఇప్పుడు నా సంచుల్ని మళ్ళీ నాకు తిరిగివ్వండి. అలాగే నాన్నా. ఎలక తాత మొదటి కూతురు వేరుశనక్కాయల సంచిని ఒక చెట్టు తొర్రలో దాచిపెట్టింది. అది చెట్టు దగ్గరికి వెళ్లి ఆ సంచిని బయటికి తీసింది. కానీ సంచి తెరిచి చూసేసరికి అందులో వేరుశనక్కాయలన్నీ పాడైపోయి ఉండటం గమనించింది. అయ్యయ్యో! ఎలక తాత రెండో కూతురు తన వేరుశనక్కాయలని 2 బంగారు నాణాలకి అమ్మేసింది. ఆ 2 బంగారు నాణాల్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది. ఎలక తాత వేరుశనక్కాయల గురించి అడగగానే అది ఆ నాణాలు తీసుకొని వేరుశనక్కాయలు కొనటానికి బజారుకి వెళ్ళింది. కానీ తను ఆశ్చర్యపోయింది. ఆ వేరుశనక్కాయల ధర రెట్టింపైపోయింది. ఒక్క వేరుశనక్కాయల సంచి ధర ఇప్పుడు 4 బంగారు నాణాలు. ఎలక తాత మూడవ కూతురు అందులో కొన్ని వేరుశనక్కాయని తినింది. ఆ తర్వాత ఇంకా ఇంకా మిగిలినవన్నీ తినేసింది. చివరికి సంచి తెరిచి చూసేసరికి తన వేరుశనక్కాయలన్నీ అయిపోయాయని తెలుసుకుంది. ఆ సంచి ఖాళీగా ఉండటం గమనించింది. ఓ అయ్యో, నేను వేరుశనక్కాయలన్నిటినీ తినేశాను. ఎలక తాత 4వ కూతురు ఇంటి దగ్గరలో ఉన్న ఒక పొలం దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆ పొలం అంతా వేరుశనక్కాయ ముక్కలతో నిండిపోయింది. ఆ పొలం అంతా కూడా
వేరుశనగ మొక్కలు పెరిగి ఉండటం తాత గమనించారు. నాన్నగారు, మీరిచ్చిన వేరుశనక్కాయల్ని నేను ఇక్కడ నాటాను. అవి పెరిగి చాలా పెద్దగయ్యాయి. ఈ పొలంలో ఉన్న వేరుశనక్కాయలన్నీ మీవే నాన్నగారు. చాలా తెలివిగా చేసావు తల్లి. ఎలక తాత ఎంతో ఆనందించారు. తన 4వ కూతురు మేధావి మరియు తెలివైందని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఎలక తాత తన డబ్బుని, కుటుంబాన్ని చూసుకునే బాధ్యత 4వ కూతురికే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. నేను నీకిచ్చిన వేరుశనక్కాయల్ని చాలా తెలివిగా ఉపయోగించావు. నువ్వు వాటిని నాటి మొక్కలుగా కూడా పెంచావు. కేవలం నీకొక సంచి వేరుశనక్కాయలే ఇచ్చాను, కానీ నువ్వు వాటిని 100 సంచులుగా మార్చేశావు. ఇప్పుడు నువ్వు తెలివిగా, బాధ్యతగా పనిచేశావు తల్లి. నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుల్ని, మన కుటుంబాన్ని నువ్వు చాలా చక్కగా చూసుకుంటావు. థ్యాంక్ యూ నాన్నగారు. అప్పటి నుంచి ఎలక తాత 4వ కూతురు తన డబ్బుల్ని, కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ ఉండేది. చూచూ కథ చాచాకి ఎంతో నచ్చింది. తను కూడా ఎలుక తాతలాగే ఉండాలని నిర్ణయించుకున్నాడు. సరే చూచు, నేను కూడా ఎలక తాతలా ఆలోచిస్తాను. జాగ్రత్తగా ఎంచుకుంటాను. నా బొమ్మలన్నింటినీ ఇక్కడే పెడతాను. వాటిని ఎవరు బాగా చూసుకుంటారో గమనిస్తాను. చాచా తన పాత బొమ్మల్ని తీసుకొచ్చి ఆ పిల్లల ముందు పెట్టాడు. పిల్లలందరూ వచ్చి వాళ్లకు నచ్చిన బొమ్మల్ని తీసుకున్నారు. వారిలో చాలా మంది ఆ బొమ్మల్ని పాడు చేయడం మొదలుపెట్టారు. కానీ బేబీ జాన్ మాత్రం ఆ బొమ్మలతో చాలా బాగా ఆడుకున్నాడు. అతను తన బొమ్మల్ని మిగిలిన వాళ్లతో కూడా పంచుకున్నాడు. బేబీ జాన్ కూడా తనకులాగే ఆ బొమ్మల్ని ఎంతో ఇష్టపడడం చాచా గమనించాడు. చూచు, నువ్వు చూసావా? మిగతా పిల్లలు నా బొమ్మల్ని విసిరేస్తున్నారు, కానీ బేబీ జాన్ వాటిల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. తను కూడా నాలాగే అందరికీ బొమ్మలు పంచుతున్నాడు. నేను నా బొమ్మలన్నిటినీ బేబీ జాన్ కి ఇచ్చేస్తాను. అలా చాచా తన బొమ్మలన్నింటినీ బేబీ జాన్ కి ఇచ్చేశాడు. నువ్వు నా బొమ్మల్ని తీసుకోవచ్చు బేబీ జాన్. నువ్వు వాటిల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నావు. థ్యాంక్ యూ. బేబీ జాన్ తన బొమ్మలతో ఆడుకోవడం చూసినప్పుడల్లా చాచాకి ఎంతో ఆనందంగా ఉండేది. ఎందుకంటే బేబీ జాన్ చాచా బొమ్మలని చాలా బాగా చూసుకుంటున్నాడు. తాను సరైన నిర్ణయం తీసుకున్నానని చాచాకి అర్థమైంది. చూచూ ఇంకా ఆమె స్నేహితులకి అడవిలో జీవించే చిన్ని జంతువులను కలిసి వాటికి సాయం చేయడం అంటే చాలా ఇష్టం. ఇదిగో కోతులు, ఈ అరటి పళ్ళు మీకోసమే. కుందేళ్ళు, ఈ క్యారెట్స్ మీకోసమే తెచ్చాను. ఉడతలు, గింజలు తెచ్చాను, తీసుకుంటారా?
అక్కడ కొన్ని తాబేళ్లు కూడా ఆ అడవిలో జీవించేవి. అందులో ఒకటి వాటికి రాజు. అది ఆ చెరువులో జీవించే ఇతర తాబేళ్లు మరియు చేపలన్నింటికీ సాయం చేస్తూ ఉండేది. ఓ చూడండి, అదొక తాబేలు రాజు. అది తినడానికి కొన్ని ఆకులిద్దాం. మిగిలిన తాబేళ్లలాగే ఆ తాబేటి రాజు కూడా చాలా చాలా నెమ్మదిగా కదిలేవాడు. కానీ చూచూ ఆమె స్నేహితులకి అది చాలా చాలా ప్రత్యేకమైనది. ఆ తాబేలు రాజుని చూడు చాచా, అది చాలా నెమ్మదిగా నడుస్తుంది. కానీ దాని గురించి అలాగే ఇతర తాబేళ్ల గురించి ఎన్నో ప్రత్యేకమైన విషయాలున్నాయి. అవును చాచా, నీకు తెలుసా తాబేళ్లు నేల మీద నీటిలో కూడా జీవించగలవు. అలాగే వాటి వీపు మీద ఉన్న చిప్ప కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఆ చిప్పలే తాబేళ్లకు ఇల్లు. అవి ఎక్కడికి వెళ్ళినా వాటితో పాటు తీసుకెళ్తాయి. వాటికి ఎప్పుడు భయం అనిపించినా అవి ఆ చిప్పల్లోనే దాక్కుంటాయి. అవునా? ఒకరోజు ఒక అక్రమ వేటగాడు అడవికి వచ్చాడు. అతను కొన్ని జంతువులను పట్టుకోవాలని అనుకున్నాడు. ఈ రోజు నేను కనీసం ఒక చిన్న జంతువునైనా పట్టుకోవాలి. నేనొక రుచికరమైన వంటకాన్ని తయారు చేసుకోవాలనుకుంటున్నా. ఆ వేటగాడు తాబేటి రాజుని చూశాడు. హాహా, తాబేలు, దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి. దాంతో ఒక రుచికరమైన తాబేలు సూపు తయారు చేసుకోవాలి. అలా అనుకుంటూ వేటగాడు మునివేళ్ల మీద నడుస్తూ తాబేలు రాజు వెనక్కి చేరి దాన్ని పట్టేసుకున్నాడు. తాబేలు రాజు పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ వేటగాడు మరీ బలంగా ఉన్నాడు. లేదు లేదు లేదు, నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. వేటగాడు తాబేలు రాజుతో ఉండడం కోతులు చూశాయి. అవి గబగబా చూచూ ఆమె స్నేహితుల్ని పిలవడానికి పరుగెత్తాయి. ఏమైంది చిన్నారి కోతులు? ఏమైనా సమస్య? మేము నీకు సహాయం చేయాలా? కంగారు పడకండి, మేము నీతో వస్తాం. చూచూ ఇంకా మిగిలిన పిల్లలందరూ కలిసి కోతుల వెంట వెళ్లారు. అదే సమయంలో ఆ వేటగాడు ఒక నెగడు అంటించి దానిమీద నీళ్లని మరిగించడానికి ఒక కుండని పెట్టాడు. క్యారెట్స్, టమాటోలు, శనగలు, ఉప్పు, ఇంకా మిరియాల పొడి, చివరిగా తాబేలు. వీటన్నింటినీ నీటిలో వేసి మరిగించగానే నాకొక రుచికరమైన తాబేలు సూప్ తయారవుతుంది.
ఆ కోతులు చూచూ ఇంకా మిగిలిన పిల్లల్ని ఆ వేటగాడు తాబేలు రాజు ఉన్న చోటు దగ్గరికి తీసుకెళ్ళాయి. ఓ నో! అడవిలో ఒక వేటగాడున్నాడు. అతను తాబేలు రాజుని పట్టేసుకున్నాడు. అతను దాన్ని ఒక సూప్ లో వేయబోతున్నాడు. నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం తాబేలు రాజుని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. కోతులు, చేపలు, మీరు నాకు సహాయం చేయాలి. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చూచూ అందరికీ తన ప్లాన్ చెప్పింది. చూచూ ఇంకా మిగిలిన పిల్లలు కలిసి వేటగాడి దగ్గరికి వెళ్లారు. హలో మిస్టర్, నువ్వేమైనా వండుతున్నావా? అవును, నేను తాబేలు సూప్ని తయారు చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. అది మాకు కూడా కొద్దిగా ఇస్తావా? మాకు కూడా చాలా ఆకలిగా ఉంది. మిస్టర్, నువ్వు కూరగాయల్ని చాలా చక్కగా కడిగావు. అలాగే ఆ తాబేల్ని కూడా శుభ్రం చేయాలి. అది చాలా మురికిగా ఇంకా బురదగా ఉంది. అవును, నిజమే. అవును, ఈరోజు ఉదయం అది బురదలో ఆడుకోవడం చూసాము. దాని వీపు మీద పెద్ద పెద్ద పురుగులు పాకడం కూడా చూసాము. అంతేకాదు, అదొక కోతి మలంలో పాకడం నేను చూశాను. చాలా చండాలం. నిజమా? అలా చూడు, ఆ సరస్సులో నీళ్లు చాలా శుభ్రమైనవి. నువ్వు తాబేల్ని అక్కడ కడగొచ్చు. నువ్వు ఆ పని చేస్తే దాని రుచి కూడా చాలా చక్కగా తాజాగా ఉంటుంది. వేటగాడు చూచూ ఆమె స్నేహితుల మాటల్ని నమ్మాడు. తాబేలు రాజుని చెరువు దగ్గరికి తీసుకువెళ్ళాడు. అతను దాన్ని నీటిలో ముంచాడు. సరిగ్గా అప్పుడే చీకు కోతులకి సైగ చేసింది. ఇక చీక చెరువులో ఉన్న చేపలకి సైగ చేశాడు. వేటగాడిని ఆశ్చర్యపరుస్తూ కోతులన్నీ చెరువు చుట్టూ ఉన్న ఆ చెట్టు మీదకి చేరుకున్నాయి. అవన్నీ అతన్ని వెక్కిరించటం మొదలుపెట్టాయి. తర్వాత చెట్టు మీద నుంచి పళ్ళని వేటగాడి మీదకు విసరడం కూడా మొదలు పెట్టేశాయి. వేటగాడు ఆ పళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఒక చేతిని అడ్డు పెట్టుకున్నాడు. కాని అతని రెండవ చెయ్యి ఇంకా నీటిలో ఆ తాబేలు రాజును గట్టిగా పట్టుకునే ఉంది. దాంతో చెరువులో ఉన్న చేపలు అతని చేతిని కొరకటం మొదలుపెట్టాయి. తాబేలు రాజు మీద ఆ వేటగాడి పట్టుని వదిలించాలని అనుకున్నాయి. వేటగాడికి తన చేతిని నీటిలో నుంచి బయటకు తీయడం తప్ప వేరే మార్గం లేకపోయింది. అతను తాబేలు రాజును వదిలేశాడు. అతను వదలగానే తాబేలు రాజు వేగంగా ఈదుకుంటూ దూరంగా పారిపోయాడు. తరువాత చూచూ గబగబా ఫారెస్ట్ రేంజర్ కి కాల్ చేసింది. మిస్టర్ ఫారెస్ట్ రేంజర్, అడవిలో ఒక వేటగాడున్నాడు. కంగారు పడకు చూచూ, ఇతని సంగతి మేం చూసుకుంటాం. దయచేసి నాతో రా మిస్టర్. ఈ పిల్లలు నన్ను మోసం చేశారు. ఆ తాబేలుని నీటి దగ్గరికి తీసుకువెళ్లేలా చేసి అది పారిపోయేలా చేశారు. ఇంకా ఆ కోతులేమో నా మీదకి పళ్ళు విసిరాయి. ఆ చేపలు నన్ను కొరికేలాగా చేశారు. దానికి
దానికి మమ్మల్ని క్షమించు మిస్టర్. కానీ నువ్వు మా స్నేహితుడికి హాని చేయాలని చూసావు. ఫారెస్ట్ రేంజర్ ఆ వేటగాన్ని అడవిలోంచి పంపించేసి మళ్ళీ ఇంకెప్పుడూ తిరిగి రాకుండా చూసుకున్నాడు. చూచూ ఆమె స్నేహితులు అడవిలోని ఇతర జంతువులన్నీ కలిసి ఆ తాబేలు రాజుకి ఒక పార్టీ ఇచ్చాయి. చూచూ అలాగే మిగిలిన పిల్లలు తన స్నేహితులుగా ఉన్నందుకు అది చాలా సంతోషించింది. హిప్ హిప్ హుర్రే!